నీకు జూమ్ రాదా అన్న? జూమ్ చేస్తే వస్తుంది కదా. చెప్పు ఎట్లా వస్తుంది? కొంచెం సెట్ అయిందా? కొంచెం ముందు పెట్టుకుంటాను. మేడం 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 క్యాబినెట్ మధ్యాహ్నం ఉన్నా మీరు పోయిరండి, తప్పకుండా అక్కడ కాన్వకేషన్ ఉంది, తప్పకుండా పోయిరండి అని చెప్పి ప్రత్యేకంగా హెలికాప్టర్ ఇచ్చి మీరు ముగ్గురు పోయిరండి అని చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అంత సిన్సియర్ గా పిల్లల కోసం అంత సిన్సియర్ గా వారు ఉన్న, దయచేసి దీని ఏదో పెద్ద అంతర్జాతీయ సమస్యలు కాకుండా వెంటనే ఒడగొట్టి ఫటాఫట్ చేయండి. దీనికి సుదీర్ఘంగా లాగండి. మంత్రి గారు గైడెన్స్ ఇస్తారు మీకు ఎట్లా చేయాలో తొందర చేయండి. సార్ ఒకటి మీరు గుర్తు చేయాలి సార్, మీరు అప్పుడు వచ్చినప్పుడు క్లాస్ రూమ్స్ కూడా కమిట్ అయ్యారు సార్. ఆల్రెడీ మనం బిల్డింగ్స్ పైన అది కూడా డ్రాయింగ్స్ అప్రూవ్ అయినాయి సార్. అవన్నీ కూడా మేము ఏప్రిల్ టార్గెట్ పెట్టుకుంటాం సార్, ఎందుకంటే దిట్ డజంట్ రిక్వైర్ ఫౌండేషన్స్, వీఆర్ ఎక్స్పాండింగ్ వర్టికల్లీ అండ్ దెన్ వీల్ హ్యావ్ 24. మళ్ళీ ఉగాది పిలుస్తారా మమ్మల్ని? తప్పకుండా వర్టికల్ ఎక్స్పాన్షన్ పిలిస్తే మేము బలవంతంగా పిలిపలేదు సార్. మేము in spite of the schedules, busy schedules, ముగ్గురు మంత్రులు plus all the public representatives, మేడం గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు quality, access, inclusion. Sir, we are following ROR completely, sir. We are ensuring scholarships at time, and sometimes if scholarships don't come, Honorable Minister has waived them. In fact, today some of the students insist on small things which will become a hurdle for them, and we are providing 24/7 లైబ్రరీ యాక్సెస్. వాళ్ళకి అర్థం కాదు. రెండో నెక్స్ట్ మూడవది, లాస్ట్ టైం ఏం చెప్పామంటే మనం ఇక్కడ ఒక మీ మొత్తం ఆడిటోరియంలో సీటింగ్ అంతా మారుస్తామని చెప్పాం. మార్చారా? అయిందా? ఓకే. నాలుగవది స్పోర్ట్స్ కి సంబంధించి వీళ్ళు బిల్డర్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పాము. దానికి డబ్బులు మొత్తం 25 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పాము. అది వచ్చినాయి. డబ్బులు 27 కోట్లు వచ్చాయి సార్. 27 వచ్చినాయి. 2 ఎక్కువ వచ్చినాయి. మాకు రెండు వాపస్ ఇచ్చేయండి, మేము తీసుకెళ్ళిపోతాం. ఇంకొక 20 అడుగుతాం.